ఆదుకుంటాం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే మృతుల కుటుంబాలకు కోటి పరిహారం, తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి 25 లక్షలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పొత్తు లాభం ఏపీకి దక్కిన 2,500 కోట్లు. హైదరాబాద్ ప్రాజెక్టులపై అసలు వడ్డీ చెల్లిస్తున్న ఏపీ 42% ఇవ్వాల్సిన తెలంగాణ రాష్ట్రం నాడు సహకరించిన కేసీఆర్, పట్టించుకొని జగన్. సమస్యల పరిష్కారంపై చంద్రబాబు చొరవ, కేంద్ర ఆర్థిక శాఖ సూచనలతో స్పందించిన టీ సర్కార్, ఏపీ ఖాతాకు నిధులు బదిలీ అంటూ. అవి హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం తీసుకున్న విదేశీ రుణాలు, వాటి చెల్లింపులు పూర్తి కాకముందు రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న ఖాతాలు నవ్యాంధ్రకు రావడంతో సదరు రుణాలకు సంబంధించిన వడ్డీ అసలు ఏపీ ప్రభుత్వమే కడుతోంది. ఏటా అందులో 42% తెలంగాణ సర్కార్ ఏపీకి చెల్లించాలి. అలా కట్టేలా కేంద్ర ప్రభుత్వం చూడాలి. కానీ 10 ఏళ్ళు కేసీఆర్ సర్కార్ కట్టలేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్కి ఈ విషయం అసలు పట్టనే లేదు. ఇప్పుడు పొత్తు లాభం ఫలించింది, 10 ఏళ్ళకి ఆ డబ్బులు వచ్చినాయి అన్నటువంటి వార్త రాశారు. ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. జగన్ 5 ఏళ్ల పరిపాలన, అంతకుముందు ఎవరు పరిపాలన ఉంది? చంద్రబాబు పరిపాలనే కదా. మరి ఆయనకి పట్టిందా? ఆయనకు వల్లనైందా? కేసీఆర్ ఉన్నంత వరకు ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఇచ్చాడు. వాస్తవం అది కూడా కేంద్రంలో మోడీ సర్కార్ గట్టిగా పట్టుపట్టింది కాబట్టి దాన్ని పక్కకి మార్చేసి జగన్ చేయలేదు. మరి అంతకుముందు 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు టైంలో ఎందుకు ఇవ్వలేదు డబ్బులు కేసీఆర్? అదే కాదు, ఆంధ్రాకి రావాల్సిన ఎన్ని నిధులు ఆపేశాడు కేసీఆర్. అసలు విషయం కేసీఆర్ది అయితే దాన్ని కూడా జగన్కి మళ్ళించేయడం అన్నటువంటి తెలివైనటువంటి ఎత్తుగడ, లేకపోతే వార్తల్ని దిగజార్చేటటువంటి ఎత్తుగడ జ్యోతి అయితే సాగిస్తూనే ఉంటుంది. లేకపోతే